ఎన్ని కోట్లు వస్తాయి బ్రో? ఇది ఖచ్చితంగా భయ్యా. బ్రో హరిహర వీరమల్లో సాంగ్ ఎలా ఉంది? అవును భయ్య, ఇప్పుడే నేను హరిహర వీరమల్ల సాంగ్ చూశాను భయ్య, అదిరిపోయింది అంతే. అబ్బా అబ్బా పాట ఉందా భయ్య. అన్న పవన్ కళ్యాణ్ అన్న మేసం తిప్పుతుంటే కొర మేసం అని కొదమ సింహం అని అబ్బా 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 సాంగులు అన్న సింహమే. పవన్ కళ్యాణ్ అన్న నడిచి వస్తుంటే సింహం అంతే. ఆయన సినిమాలోనే కాదు రియాలిటీలో కూడా సింహమే. అబ్బా 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 సినిమా మాత్రం భయ్య, సినిమా రాని ఈ సినిమా మనం చెప్పాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే ఇది వరకు ఏంటంటే ఇది వరకు మనం చెప్పాలా ఆ సినిమా ఇట్టాడుతుంది ఇట్టాడదు ఆ సినిమాని ఆడియాలని. ఈ సినిమాని మాత్రం ఖచ్చితంగా అందరూ ఆడించాల్సిందే, ఆడిస్తారు అంతే, ఆడుతుంది అంతే. ఎన్ని కోట్లు వస్తాయి బ్రో? ఇది ఖచ్చితంగా పోయా. ఈ సినిమా రిలీజ్ అవనిలే చెప్తా, ఇప్పుడు కాదు రిలీజ్ అయిన రోజే చెప్తా అనమాట. ఖచ్చితంగా సినిమా రేపు రిలీజ్ అనగా ఈ రోజే చెప్తా. నేను మళ్ళీ ఇక్కడికే వస్తా, నేను మళ్ళీ చెప్తా. దేనికంటే ఇది వరకు ఏంటంటే ఆ సినిమాలన్నీ వేరు, ఈ సినిమా వేరు. ఇది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన క్రేజ్ కానీ ఆయన అభిమానులు కానీ, నేను పవన్ కళ్యాణ్ గారికి పెద్ద ఫ్యాన్. నేను సాంగ్ అయితే కేక ఇప్పుడే చూసా టీజర్. అనసూయ ఉంది ఇందులో. అబ్బా అనసూయ ఉంది భయ్యా. యూత్కి ఇంకా చెప్పలే పండగే, మనలాంటి యూత్ అందరికి పండగే అనసూయ ఉంటే. ఇంకా ఈ సాంగ్ కానీ ఈ టీజర్ కానీ ఈ సినిమా కోసం నేనైతే వెయిట్ చేస్తున్నా. ఎప్పుడెప్పుడు సినిమా ఇది ఎప్పుడెప్పుడు థియేటర్లోకి వస్తుందా, ఎప్పుడెప్పుడు కాళ్ళు చేతులు ఎర్రగొట్టుకొని పోయి మరి సినిమా చూద్దామా అన్నట్టు ఇంకా ఫిక్స్ అయిపోయి. ఓ తాత నమస్తే తాత, బాగున్నా తాత, రా తాత ఎట్లా తాత. మా తాత కూడా ఉన్నారు చూడండి, కుర్చీ తాత కూడా ఉన్నారు ఇక్కడే. ఖచ్చితంగా ఈ సినిమా కోసం అందరం వెయిటింగ్ చేస్తున్నాం. జై పవర్ స్టార్.